ఇంకోటి యాక్చువల్గా ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ ఇట్ సెల్ఫ్ మనకి అదేంటనేది చెప్తుంది. సో అంటే ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ అనేది టైటిల్ వినగానే అర్థమవుతుంది. కానీ మనం పర్టికులర్గా మీరు ఒక మేల్ డైరెక్టర్ అండి, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అది సబ్జెక్ట్ చెప్పాలి అంటే వాళ్ళ దీంట్లోకి మనం కంప్లీట్గా వెళ్ళాలిగా, వాళ్ళని ఓన్ చేసుకోవాలిగా. అబ్సల్యూట్లీ ఎస్, న్యాయం చేయాలి కదా సార్, 100% న్యాయం చేయాలి. సో అది ఎలా మీరు ఎలా ఆ క్యారెక్టర్ని ఎలా ఓన్ చేసుకోగలిగారు, అసలు ఏంటి అసలు? ఆ భయం అయితే ఉంటుంది సార్. అంటే నాకు ఈ స్టోరీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇది చెప్పాలనుకున్నదే స్టార్ట్ అయిందే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనేది. సో అదే సీడ్, అంటే ఎక్కడో ఒక స్టోరీ ఫామ్ అయ్యాక అరే కాదు దీన్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్దాం అని తీసుకునే డెసిషనే కాదు, డెవలప్ అవుతుండగానే ఇలాగే డెవలప్ అయ్యింది. రాసుకున్న తర్వాత నేను 2020లో రాసుకున్నా సార్, 2020 జాన్లో రాసుకున్నా. ఆ భయం నాకు ఉండింది ఎక్కడో. ఎంతైనా ఐ హ్యావ్ నెవర్ లివ్ ద లైఫ్ ఆఫ్ అ ఉమన్ ఈవెన్ ఫర్ అ సింగిల్ అవర్ ఇన్ మై లైఫ్. సో ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ చెప్తున్నప్పుడు అది ఆథెంటిక్గా ఉందా, am I representing them well, because it is a responsibility. సో am I representing them correctly అనే భయం అయితే ఉండింది. సో నేను అందుకే ఫస్ట్ డ్రాఫ్ట్ నేను రాసుకున్నప్పుడు జనవరిలో 2020లో రాసుకున్నప్పుడు నాకున్న ఫీమేల్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ పంపించా, ఆల్మోస్ట్ ఒక 10 మందికి పంపించా. అండ్ ఐ సైడ్ ఐ వాంట్ యు ఆల్ టు రీడ్, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేనేమైనా ఒక మ్యాన్గా నేను ఈ స్టోరీ చెప్తున్నప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, కంప్లీట్లీ మీకున్న మోటివేషన్స్ని అర్థం చేసుకోకుండా, మీకున్న ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా చెప్తున్నానా అని నాకు తెలుసుకోవాలి అనే ఆ జాగ్రత్త అయితే పడ్డాను. దే ఆల్ కేమ్ బ్యాక్ అండ్ అదంతా మర్చిపోయి దే వర్ ఆల్ సేయింగ్ లైక్ యూ హ్యావ్ నో ఐడియా హౌ మెనీ విమెన్ హ్యావ్ ఫేస్ దిస్, యూ హ్యావ్ నో ఐడియా హౌ మెనీ ఆఫ్ us have gone through this, యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ వర్స్ వీ హ్యావ్ సీన్. ఇలాంటి ఫీడ్బ్యాక్ రావడంతో ఓకే నేను ఎక్కడ తప్పు చేయలేదు, కరెక్ట్గానే పట్టుకున్నాను పాయింట్ ఆఫ్ వ్యూని. బికాజ్ ఎవరు వచ్చి కాదు నువ్వు ఇలా చెప్తున్నావు మేము ఇలా చెయ్యము అలాంటిది ఏ ఫీడ్బ్యాక్ రాలేదు. సో ఐ వాజ్ లైక్ ఓకే ఏదో తప్పైతే చేయట్లేదు అని ఒక నమ్మకం వచ్చాక పాయింట్కి వాళ్ళ ఫీలింగ్స్ యాడ్ అయినాయి. లైక్ దే ఆల్ రెసినేటెడ్ విత్ ఇట్ సార్. వాళ్ళందరూ రిలేట్ చేసుకున్నారు. వాళ్ళందరూ రిలేట్ చేసుకున్నాక ఎక్కడో కరెక్ట్గానే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా, దాన్ని రిప్రజెంట్ చేసే విధానం తప్పు చేయలేదు అని అనిపించింది. So then I went ahead with it. Of course, it doesn't represent all women, obviously. Bhuma is a certain kind of woman. మీరు చెప్పినట్టు షీ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్. ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్, అంటే ఇప్పుడు కొందరు ఉంటారు సార్, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, డిపెండింగ్ ఆన్ పేరెంటింగ్ స్టైల్. అది తప్పు రైట్ అని నేను చెప్పట్లేదు, బట్ అబ్జర్వేషన్ అంతే, జడ్జ్మెంట్ కాదు. తప్పు రైట్ అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు బికాస్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్ కొందరు ఎలా ఉంటారంటే, నేను రష్మికకు ఫస్ట్ చెప్పింది ఇది సార్, నీకు వచ్చి ఒక చిన్న క్వశ్చన్ అడిగినా, నువ్వు ఈ బట్టలు కొంటావా, నీకు ఈ సినిమా చూడాలని అడిగినా, చిన్నప్పటి నుంచి 5 years 6 years నుంచి నీ థాట్ ప్రాసెస్ ఏంటంటే నాకు ఇది చెయ్యాలా వద్దా, నాకు ఇది నచ్చుతుందా లేదా అనేది కాదు. నీ ఫస్ట్ థాట్ ఏంటంటే నేను ఇది చేస్తే మా నాన్న కోపం వస్తుందా, ఆయన నన్ను తిడతారా, నేను నాన్నకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుందా, అయితే వద్దు. ఈ అలవాటు చేసుకున్నావు నువ్వు 5 years 6 years నుంచి. ఇలా పెరిగినప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటో, నీకేం నచ్చుతుందో నీకేం నచ్చట్లేదో నీకే తెలీదు. యు ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ యువర్ ఓన్ ఫీలింగ్స్. అలా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? సో నువ్వు ఎక్స్ప్రెస్ చేయడం రాదు, ఇది ప్రాబ్లం. ఇందుకే నువ్వు ఇంట్రోవర్ట్. సో ఇట్ ఈస్ అబౌట్ అ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ అ గర్ల్, బట్ తనకి జరిగే విషయాలు ఇంకా యూనివర్సల్లీ రెలవెంట్. అమ్మాయి అయితే వెరీ స్పెసిఫిక్ టైప్, బట్ తనకి జరిగే విషయాలు యూనివర్సల్లీ రెలవెంట్. యూనివర్సల్ అంటే ప్రతి ఒక్కరికి జరిగేదని కాదు, కానీ ఎక్కడో ఒక పాయింట్ కనెక్ట్ అవుతారు.